2-3 సబ్జెక్టులు మాట్లాడదామని అనుకుంటున్నాను. ఏది ఇవ్వండి. ఈ రోజున మా సోదరుడు ఇజ్రాయెల్ కాకినాడ నుంచి వచ్చాడు. ఈయన ప్రవీణ్ పగడాల మీద ఒక సాంగ్ రాశాడు. ఈవేళ అది రిలీజ్ చేస్తున్నా. ఎందుకంటే రేపు జూలై 4వ తారీఖున, జూలై 12వ తారీఖున ప్రవీణ్ పగడాల బహిరంగ సభ ఉంది కాబట్టి ఆ బహిరంగ సభకి ఈ పాటని ప్రచారంలోకి తీసుకోమని చెప్పి ప్రతి క్రిస్టియన్స్ కూడా అది చేయమని చెప్పి నేను ఇది చేస్తున్నాను. నాకు ఇంతే పొద్దున్నే భలే ఉంది ఈ సాంగ్. ఇది కిన్నెరా ఆర్ట్స్ కాకినాడ యూట్యూబ్, కిన్నెరా ఆర్ట్స్. పాటంతా చూపించినా ఆశ్చర్యం. ఈ పాట ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ వాళ్ళు ప్రవీణ్ పగడాల చనిపోయిన విధానం, ఆ మరణాన్ని చూసి ఎంతో మంది పాటలు కడుతున్నారు, కవిత్వాలు రాస్తున్నారు. అది పూర్తిగా హత్యని నమ్ముతున్నారు. పోలీసులు కొన్ని దొంగ CCTV ఫుటేజీలు పెట్టి అది ఆయన్ని తాగుబోతు కింద చిత్రీకరించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి, నేను పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం చేయిస్తాననేటప్పటికల్లా ఈ రోజు వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్టు రిలీజ్ చేయకుండా, అటాప్సీ రిపోర్టు రిలీజ్ చేయకుండా నాటకాలు ఆడుతూ ఉన్నారు. నేను బహిరంగ సభకి పిలిపించినప్పుడు ఆ బహిరంగ సభని పర్మిషన్ ఇవ్వకుండా ఆఫ్ చేశారు. నేను హైకోర్టుకి వెళ్ళి ఆ బహిరంగ సభకి నేను అప్లికేషన్ పెట్టిన 4 వారాల్లో ఈ రోజున ఇమ్మని చెప్పి, బహిరంగ సభ పర్మిషన్ ఇమ్మని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేను అప్లికేషన్ పెట్టాను. జూలై 12వ తారీఖున ఆ బహిరంగ సభ. ఆ బహిరంగ సభ వరకు ఈ పాటని అందరూ విరివిగా పాడుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇంకోటి మీకు తెలుసు, నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి ఎందువల్ల వెళ్ళారంటే, ఒకటి రీపోస్ట్ మార్టం జరగాలని, ఇంకొకటి ప్రవీణ్ పగడాల యొక్క మరణాన్ని ఖచ్చితంగా
ఒక రిటైర్డ్ జడ్జితో రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని. దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. నేను వేసింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మటుకు కాదు. నేను వేసింది హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు. హర్ష్ కుమార్కి ప్రభుత్వం మీద కోపం ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం చేసే విధానాల మీద ఉంటుంది, ప్రభుత్వ అధికారాలు ద్వంద్వ విధానాల మీద ఉంటుంది. ప్రభుత్వం మీద ఏ పౌరుడికి కోపం ఉండకూడదు. ప్రభుత్వం నడిపించే నాయకుడి మీద కోపం ఉంటుంది కానీ ప్రభుత్వం మీద ఉండదు. కాబట్టి ఇది హర్ష్ కుమార్ పబ్లిక్ లిటిగేషన్, హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. కాబట్టి ఈ రోజున పబ్లిక్కి నేను ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని కోర్టుకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో 2 వారాలు టైం ఇచ్చింది కోర్టు. ఈ 2 వారాల్లో ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్న తెలపాలన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా 10 రూపాయలు చందా ఇవ్వండి. ఈ లిటిగేషన్కి సపోర్ట్ చేస్తూ 50,000 మంది 10 రూపాయలు చెప్పిన పంపండి. ఎలా పంపుతారు? ఎక్కడికి పంపుతారు? నాకు ఆల్రెడీ ఒక ట్రస్ట్ ఉంది, నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్, ఎన్ఓసి ట్రస్ట్, నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్, ఎన్ఓసి ట్రస్ట్. ఇది 3 సంవత్సరాల నుంచి నడపబడుతుంది. ఎన్నో కార్యక్రమాలు దాని మీద చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా ఆ ట్రస్ట్కి మీరు డబ్బులు పంపించండి. ఆ ట్రస్ట్ యొక్క ఫోన్ నెంబరు నేను స్కానర్ ఇవ్వగలను, స్కానర్ మిస్యూజ్ అవుతుందని చెప్పి ఫోన్ నెంబరే ఇస్తున్నాను. మీరు ఫోన్పే చేయండి. మీరు చేయాల్సిన అమౌంట్ 10 రూపాయలే, ఓన్లీ 10 రూపాయలే. అదేంటంటే 9849197993 9849197993 ఈ ట్రస్ట్ యొక్క నెంబరు. మీరు చెప్తున్న ప్రతి చర్చిలోనూ కూడా స్కానర్లు పెడతాం, మనుషులను పెడతాం. నా ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఆ స్కానరు పెట్టడం జరుగుతుంది. 97923 9849919793 నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్. మీరు 10 రూపాయలే పంపండి, 10 రూపాయల కన్నా ఎక్కువ పంపొద్దు. ప్రతి ఒక్కరు 10 రూపాయల మించి ఎవ్వరు ఎక్కువ పంపొద్దు. మీ ప్రెస్ వాళ్ళు కూడా 15 రూపాయలు పంపండి, ఒకవేళ హత్యని మీరు అనుకున్నట్లయితే. భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే 10 రూపాయలే. అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్, హర్ష్ కుమార్ ఇంట్రెస్ట్ కాదు అని కోర్టుకు తెలియజెప్పడానికి నేను ఈ ప్రతిపాదనతో నేను ముందుకు వచ్చాను. యథావిధంగా 12వ తారీఖున మన పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఈ లోపల మరి కోర్టు మన వాదనలు వింటాదని ఆశిద్దాం. కాబట్టి ఇది మీకు తెలియజెప్పాలని చెప్పే నేను మీ ముందుకు రావడం జరిగింది. గుర్తుంచుకోండి, నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్, ఎన్ఓసి ట్రస్ట్, 9849197993 10 రూపాయలు మట్టుకే పంపండి, 10 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ.